చాలామంది అడుగుతుంటారు ఇదే ప్రశ్న, వెస్లీ గారు దేవుని సువార్తలో శక్తి ఉందని మీరు చెబుతూ ఉంటారు కదా, మరి ఆ శక్తి ఉన్నప్పుడు అందరినీ మార్చేయచ్చు కదా, ప్రపంచంలో ఇంకా ఈ గొడవలు ఎందుకు, గందరగోళాలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు, ఈ పాపం ఎందుకు, ఈ త్రాగుడు ఎందుకు, జూదం ఎందుకు, వ్యభిచారం ఎందుకు, లోక సంబంధమైన విషయాలు ఎందుకు, అందరూ మారిపోతే బాగుంటుంది కదా. ఇంకొక అడుగు కొంతమంది ముందుకేసి దేవుడు ఆకాశం నుండి మీరందరూ మారిపోదురు కాకంటే మనం మారిపోతాం కదా, మరి ఎందుకు దేవుడు అంటలేదు అలా అని చాలామంది అంటూ ఉంటే, బైబిల్ సెలవిస్తున్న కొన్ని విషయాలు ఏంటంటే, దేవుడు మనిషిని కలుగజేసినప్పుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ కారణాన్ని బట్టి మీరు నా పోలికలో నా రూపంలో చేయబడ్డారని దేవుడు చెప్పాడు. వీఆర్ నాట్ యానిమల్స్, వీఆర్ నాట్ రోబోట్స్. మనలో ఏ ఒక్కరు కూడా జంతువులం కాదు. మనలో ఏ ఒక్కరు కూడా ప్రోగ్రామింగ్ చేస్తే ఆ ప్రోగ్రాం ప్రకారం వెళ్ళిపోయే రోబోట్లం కాదు. అదే గనక లేకపోతే, ఆ ఎంపిక చేసుకునే అవకాశమే గనక మనిషికి లేకపోతే, మానవునికి జంతువుకి పెద్ద తేడా ఏమి లేదు. మనిషిని ప్రత్యేకమైన వ్యక్తిగా నియమించింది ఎవరు? దేవుడు ఈ క్రియేషన్ అంతట్లో కూడా ఉన్నతమైన స్థితిలో ఎవరిని ఉంచారంటే మనల్నే, మనిషిని దేవుడు ఉంచాడు. ఎందుకోసం తెలుసా? దేవుడు తన యొక్క ఉన్నతమైన అనుభవాలను కొన్నింటిని మనలో ఉంచి ఎంపిక చేసుకునే లక్షణం దేవుడు ఇచ్చాడు. నీ ముందు జీవాన్ని ఉంచుతున్నాను, మరణాన్ని ఉంచుతున్నాను, చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. నీకేం కావాలో కోరుకో.